హలో మనవలు, పిల్లలు వచ్చి కూర్చోండి. మళ్ళీ భాగవతమే చెప్పుకుందాం. ఇలా ఈ రేపల్లో ఉన్న భామలందరూ కూడా వీళ్ళు ఈ కృష్ణుడు మరి ఇక్కడి నుంచి మధురానగరం వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయాడు మా కృష్ణుడును బలరాముడు కూడాను. అందుకని వాళ్ళకి చాలా బాధగా ఉంది. ఆ బాధ ఎలా వెళ్ళకక్కాలో తెలియక అక్కడ అక్కడికి ఈయన ఉద్ధవుణ్ణి పంపించాడు కదా కృష్ణుడు. రేపల్లికి ఉద్ధవుణ్ణి పంపించాడు. ఆ ఉద్ధవుడికి అర్థమయ్యేటట్లుగా ఈ ఈ గొల్లభామలందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఆ కృష్ణుడి మీద నేరాలు చెప్తున్నారు. కానీ ఆ నేరం ఆయనవి చెప్తున్నట్లుగా చెప్పకుండగా ఒక తుమ్మెద మీద పెట్టి చెప్తున్నారు. తుమ్మెద, నువ్వు నువ్వేం చేస్తావంటే, ఓయి మధుపాయి అంటే ఓ తుమ్మెద, మధువుని తాగేసి దానా అంటే మధు అంటే పువ్వుల్లో ఉండే తేనె. ఒక పువ్వులోని మకరందాన్ని పానం చేసి, అంటే ఓ పువ్వులో మకరందాన్ని తాగేస్తావు, దాన్ని దిగవిడుస్తావు, దాన్ని అక్కడ వదిలేసి ఉత్సాహంతో మరొక పువ్వును నీవు ఆశ్రయించినట్లే మళ్ళీ ఈ పువ్వు ఇక్కడ వదిలేసి ఈ పువ్వులో మకరందం కొంత తాగేస్తావు, వెళ్ళిపోతావు, ఇంకో పువ్వు దగ్గరికి వెళ్ళిపోయి మళ్ళీ దాన్ని ఆశ్రయిస్తావు, ఆ పువ్వుని. శ్రీకృష్ణుడు తన అధర సుధారసాన్ని ఏం చేశాడు, ఒకసారి మమ్మ గృహాలనిచ్చాడు. ఆయన ఆ పెదవుల నుంచి వచ్చే సుధారసాన్ని ఒకసారి మాకు మేము గ్రోలేటట్టు మేము తాగడానికి వీలుగా మాకు అందుబాటులో ఉన్నాడు అప్పుడు కృష్ణుడు. మా అచ్చమైన పచ్చి యవ్వనం కొల్లగొని మా యవ్వనాన్ని కొల్లగొట్టి అన్యకాంతాసక్తుడైనాడు. ఇప్పుడు ఇతర కాంతలు కావలసి వచ్చారు ఆయనకి. ఇంకా మేము అక్కర్లేదు ఇప్పుడు అని చేత మమ్మల్ని వదిలేసి ఇతర కాంతాల మీద ఆసక్తితోటి వెళ్ళిపోయాడు. అయ్యయ్యో, అతడు ఉత్తమ శ్లోకుడన్న బూటకపు మాటలు నమ్మి శ్రీ మహాలక్ష్మి అట్టి చెంచల చిత్తునకు కైవసమైంది. ఆ అతడు చెప్పే ఈ కృష్ణుడు చెప్పే బూటకపు మాటలన్నీ నమ్మింది శ్రీ మహాలక్ష్మి. నమ్మి అలాంటి చెంచల చిత్తుడు కాసేపు ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరినీ చక్కగా ముచ్చట్లో ముంచుతాడు. మళ్ళీ ముచ్చట తిరగానే నీవు భ్రమరం ఎలాగైతే ఈ పువ్వు నుంచి ఆ పువ్వుకి వెళ్ళిపోతుందో అలాగా మళ్ళీ ఇంకొక చోట ఉన్న ఇంకొక ఆడపిల్లల దగ్గరికి వెళ్ళిపోతాడు అని చెప్పి ఆయన్ని హేళన చేస్తోందన్నమాట శ్రీకృష్ణ భగవానుని. ఓ భృంగరాజా, శ్రీకృష్ణుడు మంచివాడని అతనిని ఎంతో సంతోషంతో కీర్తిస్తున్నావు నువ్వు. ఓ తుమ్మెద, నువ్వు కృష్ణుడు చాలా మంచివాడని చెప్పి కీర్తిస్తున్నావు నువ్వు. నీ గానం విని మేము సోలిపోతామనుకున్నావా? మేమందరం నీ గానం విని, అంటే అది ఝుమ్ ఝుమ్ అని చెప్పి ఇది చప్పుడు చేస్తూ ఉంటుంది. ఆ ఝుమ్ ఝుమ్ అన్నది గానం అని అంటోంది ఆ అమ్మాయి అని, అది మేము విని సోలిపోతాం అనుకుంటున్నావేమో. అతని కథలు మాకు కొత్తవా ఏమి? అతని కథలన్నీ మాకు తెలుసు, కృష్ణుడి కథలన్నీ మాకు తెలుసు. నీ సంగీతం మేము అంగీకరించం, నువ్వు పాడే సంగీతం మాకు అక్కర్లేదు. ఆ మధురానగర్లో మగువల ఎదుట నీ విద్య ప్రదర్శించు. నువ్వు ఆ మధురానగరం వెళ్ళి అక్కడ అక్కడ ఉన్న మగువల దగ్గర నీ విద్య ఏదో ప్రదర్శించు నువ్వు. వారు మెచ్చుకొని నీకు అభిమతార్థాలు ఇస్తారు. వాళ్ళు చాలా మెచ్చుకుంటారు నిన్ను, నీ కోరిక తీరుస్తారు అని చెప్తోంది ఆ తుమ్మెదతోటి. ఓ తుమ్మెదల రాయడా, మనోహరుడగు శ్రీకృష్ణుని మందహాసజ్యుతులకు, బొమ్మముడి విలాసములకు కరగిపోని కాంతలు స్వర్గమత్స్య పాతాళ భువనములందు కలరా. ఓ ఓ తుమ్మెదల రాయడా అని మళ్ళీ చెప్తోంది ఇంకొక ఆవిడ. మనోహరుడగు ఎంత మనస్సుకి ఆహ్లాదాన్ని కలిగించే ఆ శ్రీకృష్ణుని మందహాసజ్యుతులకి, చక్కటి మందహాసం చేస్తుంటే చక్కటి చిరునవ్వు నవ్వుతూ ఉంటాడు. ఆ నవ్వులకి ఆ కనుబొమ్మలు విలాసంగా ఆ కనుబొమ్మలు కదుపుతూ ఉంటాడు. అలా వాటికి కరిగిపోకుండా ఉండే కాంతలు స్వర్గలోకంలోనూ లేరు, ఈ మనుష్యలోకంలోనూ లేరు, పాతాళ లోకంలోనే లేరు. ఈ భువనములందు కలరా. ఎవళ్ళైనా ఆయన ఇష్టపడని వాళ్ళు ఉన్నారా అసలు? లేరు. అన్నుల మిన్న అయిన ఆ కమలాదేవియే అతని చరణ కమలాలను సేవిస్తూ ఉండగా ఆ
దయాసాగరుని అనుగ్రహించుటకు మేమేపాటివారము. కమలాదేవే ఆయన్ని చక్కగా ఆయన చరణ కమలాలని, ఆయన పాదాలని సేవిస్తోంది. అలా సేవించేటప్పుడు ఆ దయాసాగరుడు అని అంటోంది కృష్ణుడిని అని అనుగ్రహించుటకు మేమే పాటివారము, ఆయన అనుగ్రహించడానికి మేమెంతటి వాళ్ళం అంటోంది. ఓ చెంచరీకమా అంటే మళ్ళీ తుమ్మెదతోటే ఇంకొక ఆవిడ అంటోంది. రాయబారం నడపడంలో నీవు చాలా గడుసరివి. నువ్వు రాయబారం చేయడంలో చాలా గడుసురుగా ఉన్నావు. నీ నేర్పులు ఇక చాలు. చాలులే. నీ నేర్పులు మాకు ఏం అక్కర్లేదు. మా చరణ పద్మములను విడిచిపెట్టు. మా మా పాదాలని మాకు వదిలేసేయి. మా భర్తలను, పుత్రాదులను చులకనగా వదలి, సద్గతి మాట తలపెట్టక, తనతో లీనమై ఉన్న మమ్ము అతడెలా పరిత్యజించాడు? మేమేమో మా కొడుకుల్ని, మా భర్తల్ని వదిలేసి వచ్చేసాం. వదిలేసి ఇది ఇక్కడ కృష్ణుడితోటి ఉంటే మాకు సద్గతి కలుగుతుంది. మంచి త్రోవలోకి వెళ్తాము. దైవ భక్తిలోకి వెళ్తామని చెప్పి తలపెట్టి తనలో లీనమై ఉన్న మమ్మల్ని ఆయనతోటి లీనమై ఉన్నాం మేము కృష్ణుడితోటి. అలా మమ్మల్ని అతడు వదిలేసి వెళ్ళిపోయాడు. ధర్మాత్ములు ఇలాంటి నడవడులు మెచ్చుదురా? ధర్మంగా ఉండేవాళ్ళు ఇలాంటి నడవడికల్ని మెచ్చుతారా అని అడుగుతోంది ఒక ఆవిడ. ఇలాగా ఈ తుమ్మెద మీద వంక పెట్టి వీళ్ళు కృష్ణుడిని నింద చేస్తున్నారన్నమాట. తాను వేటకాని వలె వంచి వానర రాజైన వాలిని వధించాడు. రామావతారంలో తాను వేటాడేవాళ్ళగా చెప్పి వానరులందరికీ రాజు వాలి, ఆ వాలిని వధించాడు. తనపై మరులుగొన్న రావణుని చెల్లెలు శూర్పణఖను ముక్కు చెవులు కోసి విరూపను కావించాడు. ఇంకా తన మీద ఇష్టపడింది రావణుడి చెల్లెలు శూర్పణఖ. అలా ఇష్టపడిందని చెప్పి ముక్కు చెవులు కోసేసి దాన్ని వికృతంగా తయారు చేశాడు. పేరాశతో బలిచక్రవర్తిని బంధించి మోసపుచ్చి ముల్లోకాలు పుచ్చుకున్నాడు. ఇంకా బలిచక్రవర్తి ఉన్నాడు. ఆ బలిచక్రవర్తిని మోసం చేశాడు ఈయన. మోసం చేసి విష్ణుమూర్తి ఆయన్ని 3 అడుగుల నేల అడిగి మోసంతో ముల్లోకాలు పుచ్చుకున్నాడు. లక్ష్మీవల్లభుడగు ఆ శ్రీకృష్ణుడు ధర్మం ఎరిగినవాడా? ఆ లక్ష్మీవల్లభుడు ఉన్నాడే ఆ శ్రీకృష్ణుడు, ఆయనకి ధర్మమేనా తెలుసునా? ఇలా ఇంకొక ఆవిడ అడుగుతోందనమాట. మా వల్ల తప్పే ఉంది, మేమేం తప్పు చేశాము? అతనిని కొనియాడుటెందుకు? నువ్వు అతన్ని ఎందుకు పొగుడుతున్నావు? మేమేం తప్పు చేశామని అతన్ని పొగుడుతున్నావు అని అడుగుతోంది. స్వేచ్ఛగా గగనతలంలో ఎగిరిపోయే పక్షులు సైతం చెవులారా అతని పేరొక్క మారు వింటే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు మున్నగు వారిని ఎడచేసి విత్తాధికం విసర్జింపజేసి సంసార మార్గం పోకార్చే ఆ కృష్ణుడు ఎడతెగని కోరికలతో న్యాయము తప్పకున్న మా బ్రతుకులు సహిస్తాడా? మేము ఆ స్వేచ్ఛగా గగనతలంలో ఎగిరిపోయే పక్షులు కూడా చెవులారా అతని పేరొక్క మారు వింటే, ఆ కృష్ణుడి పేరు ఒక్కసారి విన్నారనుకో, వింటే ఇల్లు వదిలేస్తారట, ఇల్లాలను వదిలేస్తారు, పిల్లల్ని వదిలేస్తారు, అందరినీ వదిలేసి ఎడచేసి విత్తాధికం విసర్జింపజేసి ఇంకా ఆ ఆస్తిపాస్తులు ఏమున్నాయో అవన్నీ కూడా వదిలేసుకుని సంసార మార్గం పోకార్చే ఆ సంసార మార్గాన్ని వదిలిపెట్టించేస్తాడు ఈ కృష్ణుడు. ఈ కృష్ణుడి పేరు ఒక్కసారి వింటే చాలు. ఆ కృష్ణుడు ఎడతెగని కోరికలతో న్యాయం తప్పకున్నా ఆయన ఎన్నో కోరికలతోటి న్యాయాన్ని తప్పుతున్నాడు. మా బ్రతుకులు సహిస్తాడా? మా బ్రతుకులు ఎందుకు అతనికి నచ్చుతాయి? ఆయన న్యాయాన్ని తప్పి ఎక్కడో ఇంకా అన్య స్త్రీల దగ్గరికి వెళ్ళిపోతాడు అని చెప్పి ఆయన ఇలా నిందిస్తున్నారు కృష్ణుడిని. ఓ భ్రమరమా,
మళ్ళీ ఓ తుమ్మెద అని ఇంకొక ఆవిడ అంటోంది. ఆడుజింకను ఆకర్షణీయమైన వేటగాని పలుకులు ఆలకించి పారవస్యంతో చెంతకు చేరి వాని బాణాలకు గురి అయి అతి దారుణమైన బాధను ఉమ్, పొందు విధంగా శ్రీకృష్ణుని మాయమాటలు నమ్మి మన్మథ శరాల తాకిడికి సృక్కి మేము దుఃఖాల పాలైనాము. ఓ భ్రమరమా, నువ్వు మా నా గొడవ విను. ఆడుజింకని ఆకర్షణీయమైన ఆకర్షణీయమైన వేటగాని పలుకులు. వేటగాడు ఎన్నో మంచి మాటలు చెప్పాట. చెప్తే ఈ ఆడుజింక ఆయన మాటలు విని దాన్ని లాలించాట చక్కగాను. లాలించి పారవస్యంతో చెంతకు చేరాడు. దాన్ని చక్కగా తో పరవశింపజేసి దగ్గరికి చేరి వాని బాణాలకు గురి అయి అతి దారుణంగా బాధని పొందిన విధంగా అతి ఆ వేటగాడి మాటలు వింది దగ్గరికి వచ్చింది. వాడి బాణాలతోటి గురి చూసి కొట్టాడు. కొడితే అది అతి దారుణంగా బాధను పొంది ఈ విధంగా కృష్ణుని మాయమాటలు నమ్మి మేమేం చేసాం, మన్మథ శరాల తాకిడికి మన్మధుడు విసిరే పూల బాణాలకి మేము లొంగిపోయి దుఃఖాల పాలయ్యాం అని చెప్పింది ఒక ఆవిడ. ఓ షట్పద అని ఇంకొక ఆవిడ చెప్తోంది. షట్పద అంటే 6 జతల కాళ్ళున్నదానా అంటే, ఓ తుమ్మెద, చుట్టాలను, సుతులను, భర్తలను, అన్నదమ్ములను, తల్లిదండ్రులను కామాంధత్వం విడనాడి మేము కామం చేత మా కళ్ళు మూసుకుపోయి వాళ్ళందరినీ వదిలేసి తన్నే శరణు జొచ్చాం. ఆ కృష్ణుణ్ణే శరణు వేడుకున్నాం. ఇట్టి మమ్ము విరహసాగరమున త్రోసివేసి ఇలా ఉన్న మమ్మల్ని విరహసాగరంలో వదిలేసి ఈ రీతి మా వంక రాకుండుట, మా దగ్గరికి రాకుండా ఇలా ఉండడం న్యాయం కాదని ఏలికైన శ్రీకృష్ణుడికి ప్రణామం చేసి గట్టిగా నొక్కి చెప్పు. నువ్వు ఆ కృష్ణుడికి కాళ్ళ మీద పడి దండం పెట్టి గట్టిగా నొక్కి చెప్పు, నువ్వు మంచిగా చేయలేదు, నువ్వు వాళ్ళని ఇలా బాధిస్తున్నావని చెప్పు అని చెప్పి ఇంకొక ఆవిడ చెప్పింది. లక్ష్మీ వల్లభుడైన శ్రీకృష్ణునకు మా పూరి గుడిసెలు బంగారముతో మణులతో నిర్మింపబడిన మేడలా ఇంకొక ఆవిడ అంటోంది. వీళ్ళందరూ కూడా ఆయన్ని ఇలా రకరకాలుగా నిందిస్తున్నారనమాట. ఈ లక్ష్మీ వల్లభుడు ఉన్నాడే, ఈయన ఈ శ్రీకృష్ణుడికి మా పూరి గుడిసెలు, మేమేవో చిన్న చిన్న ఇళ్ళు కట్టుకుని ఇందులో ఉంటున్నాం, అలాంటి పూరి గుడిసెలు అక్కడ చక్కగా బంగారంతో మణులతోటి నిర్మింపబడిన మేడలేమిటి మావేనాను అంటోంది. ఎదుకులమునకు అలంకారమైన వెనునకు మా పల్లెటూరు పలువురు రాజులచే సేవింపబడు ముఖ్య పట్టణమా ఏమి? ఇంకా ఈ ఎదుకులానికి అలంకారమైన ఈ కృష్ణుడికి మా పల్లెటూరు ఎలా ఉందంటే, పలువురు రాజులచే సేవింపబడు, బోల్డ్ మంది రాజులు పరిపాలిస్తూ ఉంటారు ఆ పట్టణాల్లో అయితేను. ఇది మాది పల్లెటూరు అని చేత మాకేమైనా ఇదేమైనా ముఖ్య పట్టణమా ఏమిటి అంది. శంగము నడుము వంటి నడుము గల శ్రీహరికి మా అడవి సువాసనలీని చెట్లతో పూదీగలతో చెలువారు ఉద్యానవనమా? ఆ శ్రీహరికి మా అడవి, మేము ఏదో అడవిలో ఉంటున్నాం, ఆ అడవి అది సువాసనలీనే చెట్లతోటి పూతీగలతోటి ఉన్న ఉద్యానవనమా ఏమిటి? కంస విధ్వంసీయగు కృష్ణునకు మా గోవులు లక్షితములైన ఏనుగుల? ఆ కంస విధ్వంసీయగు కృష్ణునకు, కంసుడిని చంపిన ఆ కృష్ణుడికి మా ఆవులున్నాయే, ఆ ఆవులు లక్షితములైన అన్ని శుభాలతోటి కూడిన ఆ లక్షణాలు గల ఏనుగులా ఏమిటి? ఏనుగులా గుర్రాల? మన్మధుడైన ఆ వన్యకానికి గొల్లపడతుల
హ్మ్. మగు గొల్లపడుతుల మగు మేము రూపవిభ్రమ విలాసములతో గణుతింపదగిన కాంతామణులమా ఏమి? ఇంకా ఆ మన్మధుడికే మన్మధుడైన ఆ కృష్ణుడు. అలాంటి మన్మధుడికే మన్మధుడైన ఆయనకి ఆ వన్నెకాడికి ఈ గొల్లపడతులు, ఈ గొల్ల భామలున్నారే, మేము రూప విభ్రమ విలాసాలతోటి మేము ఏదో చిన్న రూపం కలిగుంటుంది మాకు. అంతే. అంత చెప్పుకోదగినంత కాంతామణులమా ఏమి? చె చెప్పుకోదగినంత అందగత్తెలమా ఏమిటి మేము? కనుక ఆ శ్రీకృష్ణుడు మమ్ము గురించి ఎందుకు ఆలోచిస్తాడు? అంచేత ఆ శ్రీకృష్ణుడు మమ్మల్ని గురించి ఎందుకు ఆలోచిస్తాడేమిటి అంటున్నారు వీళ్ళు. ఎందుకు మమ్ము స్మరిస్తాడు? మాలో ఏమి వింత ఉందని స్మరిస్తాడు ఆ కృష్ణుడు? లోకంలో ప్రభువులు నవప్రియులు గదా! ఈ లోకంలో ఈ ప్రభువులున్నారే, వీళ్ళు ఎంతసేపు కొత్తవి కోరుకుంటూ ఉంటారు కదా! అంది ఒకావిడ. అని ఇంకా నానా ప్రకారాలుగా కృష్ణ సందర్శనమందు ఆశ గలవారై కృష్ణుడిని చూడాలనుంది లోపల వాళ్ళకి. కానీ కృష్ణుడు రాలేదు కదా మరి! ఈ ఉద్ధవుడిని పంపించాడు. అందుకని వాళ్ళు నానా ప్రకారాలుగా ఈ ఇలా మాట్లాడుతున్నారనమాట. మాట్లాడుతున్న వధూటుల మాటలు ఉద్ధవుడు విన్నాడు. ఈ ఉద్ధవుడు వీళ్ళు మాట్లాడే మాటలన్నీ విన్నాడు. విని తీయటి నుడులతో వారిని ఊరడిస్తూ ఇలా అన్నాడు. వాళ్ళతోటి తీయగా కబుర్లు చెప్తూ నేను చెప్తాను మీరు అలా బాధపడకండి అని చెప్పి ఇలా చెప్పడం ప్రారంభించాట ఉద్ధవుడు. జపము, తపము, దానము, హోమము, ఆత్మ నిగ్రహము, వేదాధ్యయనము మొదలగు వాటిచే నేర్పరులైన వారు కూడా ఏ పరమేశ్వరుని తమ మనస్సుల్లో ప్రయత్నించియు నిలుపుకొనలేరో అట్టి యసుడు మహీయసుడు మహామహిమోపేతుడు జగదీశ్వరుడు అయిన శ్రీకృష్ణునిపై మీకు నిరంతరం దృఢమైన ధ్యానం ఈ విధంగా నెలకొన్నది కదా. ఈయన చెప్తున్నాడనమాట. ఎంతో తపస్సు చేసిన వాళ్ళు కూడా వాళ్ళ మనస్సుని నిగ్రహించుకుని ఎన్నో హోమాలు చేసినా వాళ్ళకి ఆత్మ నిగ్రహం కుదరక వేదాలు చదివినా ఏం చేసినా సరే వాళ్ళ మనస్సు నిలబడక భగవంతుడి మీద ఉండదు. వాళ్ళ ఏకాగ్రత కుదరక పరమేశ్వరుడి మీద వాళ్ళ మనస్సు లగ్నం కాదు. కానీ మీరు చక్కగా ఈ కృష్ణుడి మీద మీ మనస్సు నిలుపుకున్నారు. మీరు మహామహిమోపేతులు. మీరు చాలా గొప్పవాళ్ళు. చేత మీ మనస్సు నిరంతరం కూడా దృఢమైన ధ్యానం ఈ విధంగా నెలకొని ఉంది. ఆ కృష్ణుడి మీదే నెలకొని ఉంది మీ మనస్సు. అవురా, మీ చరిత్రలు వింతగొలుపుతున్నాయి. మీ చరిత్రలన్నీ వింటూ ఉంటే నాకు చాలా వింతగా ఉంది. తామర రేకుల వంటి కన్నులు గల గోపికలారా, శ్రీకృష్ణుడు నన్ను మీ కడకు కార్యార్థంగా పంపేటప్పుడు నాతో చెప్పిన మాటలన్నీ మీకు వివరిస్తాను. వగపు మాని సావధానంగా ఆలకించండి. ఓ తామర రేకుల లాంటి కళ్ళున్న ఓ గోపికల్లారా, మీకు ఆ శ్రీకృష్ణుడు ఏమని చెప్పమన్నాడో అది నన్ను కార్యార్థి కింద పంపించాడు ఇక్కడికి. ఆయనే పంపాడు నన్ను. అంచేత నేను ఆయన చెప్పిన మాటలన్నీ చెప్తాను, మీరు జాగ్రత్తగా వినండి అని చెప్తున్నాడు ఈ ఉద్ధవుడు ఆ గోపికలతోటి. అని ఉద్ధవుడు హరి చెప్పిన మాటలెల్లా వారికి ఇట్లు వినిపించాడు. అప్పుడు ఈ ఉద్ధవుడు ఆ కృష్ణుడు ఏమేం చెప్పాడో ఆ మాటలన్నీ ఈ గొల్లభామలకి చెప్తున్నట. ఓ రమణీమణులారా, నేను సమస్త కార్యములకు ముఖ్య కారణమై ఉన్నాను. నేను ఆయన అంటున్నాడనమాట, కృష్ణుడు చెప్తున్నాడు ఇలాగా, నేను సమస్త కార్యాలకి కూడా ఇక్కడ జరగవలసిన పనులన్నింటికీ కూడా ముఖ్య కారణమై ఉన్నాను. నేనే ముఖ్యుణ్ణి ఇక్కడ. నా ఎడబాటు మీకు కలగదు. నేను మిమ్మల్ని ఎడబాటు చేసుకోవాలనుకోవటం లేదు. స్థావర జంగమాత్మకములైన సకల ప్రాణులలో పృథివ్యస్
తేజో వాయు ఆకాశములనే పంచమహాభూతాలు ఉండే విధంగా నేను మనస్సునకు పంచ ప్రాణాలకు బుద్ధికి ఇంద్రియ వృత్తులైన శబ్ద స్పర్శ రూప రసగంధాలకు జ్ఞాన కర్మేంద్రియాలకు ఆధారభూతుడనై ఉన్నాను. నేను మీ అందరిలోనూ కూడా స్థావర జంగమాత్మకములైన ఒక చోట కదలకుండా ఉన్నవి, కదిలేవి అయిన సకల ప్రాణుల్లోనూ కూడాను, సకల ప్రాణుల్లోనూ ఈ పృథ్వీలో, ఈ భూమిలోను, ఆ నీళ్ళల్లోనూ, తేజస్సులోను, ఆకాశంలోను, ఇలా పంచభూతాల్లోనూ కూడా నేనే ఉన్నాను. నేను మనస్సుకి, పంచ ప్రాణాలకు, ఈ బుద్ధికి, మీ బుద్ధికి, ఇంద్రియాలు చేసే పనులకి, శబ్ద స్పర్శ రూపాలకి, రసగంధాలకి, జ్ఞానేంద్రియాలకి, కర్మేంద్రియాలకి నేను ఆధారభూతుడైన ఉన్నాను. నేనే ఆధారంగా ఉంటున్నాను. నాయందే నా సంకల్ప మహిమతో నాలో సూక్ష్మరూపమున అణగి ఉన్న చరాచర ప్రపంచాన్ని స్థూల రూపంతో సృజిస్తాను. ఈ ఈ నాలో నాయందే సంకల్ప మహిమతోటి నేను సంకల్పిస్తే ఆ మహిమతోటి నాలో సూక్ష్మరూపాలతో ఉన్నాయి, అణగి ఉన్నాయి ఆ చరాచర ప్రపంచం అంతాను. ఈ ప్రపంచాన్నంతని మళ్ళీ కనిపించేటట్లుగా నేను సృష్టిస్తూ ఉంటాను, రక్షిస్తాను, నశింపజేస్తాను. ముందు సృష్టిస్తాను, దాన్ని రక్షిస్తాను, తర్వాత నశింపజేస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్పాట ఈ ఉద్ధవుడితోటి. స్వరూపము చేత నిర్మలుడు జ్ఞానస్వరూపుడు అయిన జీవునకు ప్రపంచ స్వరూపం సత్వాది గుణములు లేదా భూతేంద్రియ గుణాలతో కలుగుతుంది. ఈ ఈ స్వరూపాల చేత, అంటే రూపాలు కలగడం ఉండడం చేత, ప్రతి జీవుడికి రూపాలు ఉండడం చేత నిర్మలుడుగా ఉంటాడు, జ్ఞాన స్వరూపుడు, జ్ఞానం కలిగి ఉంటాడు. ఆయన జీవుడికి ప్రపంచ స్వరూపం, ఈ ప్రపంచం యొక్క రూపం అంతా కూడా సత్వాది గుణములు, సత్వగుణం మొదలైన గుణాలతోటి లేదా భూతేంద్రియ గుణాలతోటి కలుగుతూ ఉంటుంది. మాయా కార్యములైన జాగ్రత్త, స్వప్న, సుషుప్తులనే మనోవృత్తులందు అతడు దేవ మనుష్యాది రూపాలతో తోచుచున్నాడు. ఈ మాయా కార్యములైన అవేమిటి? మాయతోటి కూడిన పనులు ఏమిటవి? జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు అనే మనోవృత్తులందు మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది. ఇవన్నీను ఈ జాగ్రత్త అవస్థ అంటే మెలకుగా ఉన్నప్పుడు, స్వప్నావస్థ అంటే నిద్రపోతూ ఉన్నప్పుడు, సుషుప్తి అంటే మళ్ళీ మెలకుగా ఉన్నప్పుడు. ఈ మనోవృత్తులు మనస్సులో అనేక రకాల పనులు ఆలోచిస్తూ ఉంటాం, మనం అనేక విధాలుగా ఆలోచిస్తూ ఉంటాం. అతడు దేవ మనుష్యాది రూపాలతో, ఆ భగవంతుడు దేవుడి కింద ఉంటాడు, మనుషుడి కింద ఉంటాడు, ఇంకా అనేక రూపాలతోటి తోచుతున్నాడు. ఇలాగా మనకు కనిపిస్తున్నాడు అన్నమాట. అంటే అన్ని రూపాల్లోనూ నేనున్నాను అని చెప్తున్నాడు. జీవరాశి మొత్తం కదిలే వాటల్లో, కదలని వాటల్లో, అన్నింటల్లోనూ నేనున్నానని చెప్తున్నాడు. మిగతా కథ తర్వాత చెప్పుకుందాం అమ్మా. ఉంటాను. జై శ్రీరామ్.